हैदराबाद की एक आईटी कंपनी में सॉफ्टवेयर इंजीनियर के तौर पर काम करने वाला 27 साल महेश दुबी आसान दौलत के लालच में जराइम की दुनिया में दाखिल हो गया। पुरतई जिंदगी गुजारने की ख्वाहिश ने इसे चोर बना दिया, जिसने आंध्र प्रदेश भर में 62 वारदातें अंजाम दी, जिनमें सिर्फ विशाखापट्टनम शहर में 26 घरों में चोरी शामिल है। पुलिस के मुताबिक मुलजिम चोरी की रकम से BMW कार खरीदने के अलावा 6 मरतबा बैरून सफर भी कर चुका है। वो चेहरे पर मास्क पहनकर हथौड़े, स्क्रू ड्राइवर और टेली मशीनों की मदद से घरों में दाखिल होने की मंसूबाबंदी करता था। पुलिस ने महेश रेड्डी को गिरफ्तार करके इसके पास से 699 ग्राम सोना, ज़ायद 3 किलो चांदी, तकरीबन 15 लाख पर मालियत की दीगर अशिया और BMW कार जब्त कर ली। हैरत अंगेज तौर पर मुलजिम ने सिर्फ 15 साल की उम्र में ही 4 घरों में चोरी की थी, जिसके बाद इसे इस्लाही मरकज भेजा गया था, जबकि राजमंड्री सेंट्रल जेल में वो 14 माह की सजा भी काट चुका है। ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈ CCTV ఫుటేజ్ చూడండి. ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. డాక్యుమెంట్స్ అన్ని దొరికింది అతను హైడౌట్ లో మనం డిటెక్ట్ చేశాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఓకే, మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నాడు, ఇవన్నీ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేశాము. తర్వాత ఒక 2-wheeler స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేశాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది.